నమస్కారం వాద్యం న్యూస్కు స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు చూద్దాం. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను మధురానుభూతిని కలిగించేలా నిర్వహించాలి. అధికారులకు ఆదేశించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. సర్వసభ్య సమావేశం అజెండాలో అన్ని అంశాలను పొందుపరచాలి. విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడుకు సూచించిన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. ఎస్కోట నియోజకవర్గ హాస్టల్ అడ్వైజర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోల లలిత కుమారి. విద్యార్థులకు ప్రతి సంక్షేమ పథకం అమలు కావాలని వెల్లడి. ఇక వివరాలు చూద్దాం. అక్టోబర్ నెల 6, 7 తేదీలలో జరగబోయే శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు భక్తుల్లో మధురానుభూతిని కలిగించేలా నిర్వహించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలు జరగాలని, గత ఏడాది కంటే గొప్పగా నిర్వహించాలని తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో కలిసి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది అధికారులు, పోలీసులు, ప్రజా సహకారంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకున్నామని, ఈ ఏడాది అంతకన్నా గొప్పగా నిర్వహించాలని తెలిపారు. ఉత్సవాలకు వారం రోజుల ముందు నుంచే నగరమంతా విద్యుత్ కాంతులతో అలంకరించాలని, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సిరిమాను ఊరేగింపు మధ్యాహ్నం 3 గంటలకే మొదలు పెట్టాలని, 5 గంటలకల్లా ముగించేయాలని తెలిపారు. ఆరో తారీఖు నుండి అయితే ఈ పండుగను కూడా ఈసారి కూడా విజయవంతం చేయాలని అధికారులందరినీ కూడా కోరుతా ఉన్నాను. అయితే ఈరోజు 30th ఆగస్ట్న ఫస్ట్ మీటింగ్ మనం అమ్మవారి పండుగ ఫెస్టివల్ ఆర్గనైజేషన్ కోసం, ప్రిపరేషన్ కోసం ఫస్ట్ మీటింగ్ అనేది ఈరోజు పెట్టాము. అయితే ఉత్సవాలు కూడా పోయిన సంవత్సరం చేశాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 2 రోజులు చేయాలని అధికారులతో కోరాము. అయితే అది కూడా త్వరలో అవన్నీ డిసైడ్ చేయటం జరుగుతుంది. అయితే ఇది ఫస్ట్ ఇనీషియల్ ప్రిపరేషన్ మీటింగ్ మాత్రమే. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేస్తూ, మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటీ, అన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్, ఆర్ఎండ్బి, అన్ని ఎండోమెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేస్తూ ఒక అద్భుతమైన ఫెస్టివల్ని లాస్ట్ ఇయర్ చాలా బాగుంది, లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా బెటర్గా చేయాలని కోరుకుంటా ఉన్నాను. ప్రజలందరూ కూడా, విజయనగరం ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా పాల్గొని శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారు ఆశీర్వాదాలు పొంది అద్భుతంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ పండుగ ప్రతి సంవత్సరం ఉత్తరాంధ్ర ఇలవేల్పు భారీ స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహించబడుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 6వ తారీఖున, 7వ తారీఖున పెద్ద ఎత్తున ఈ సంవత్సరం కూడా జరగబోతూ ఉంది. అయితే ప్రభుత్వం పండగగా గత సంవత్సరం అనౌన్స్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పండగగా అనౌన్స్ చేసి 50 లక్షలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వమని గతంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా యూత్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక 50 lakhs ఇవ్వమని కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేయగా దాన్ని కూడా ఆమోదం పలకడం జరిగింది. అది ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత భారీగా చేయాలనేది మా అందరి ఆకాంక్ష. గతంలో ఎలాగైతే ఉత్సవాలు నడిపించామో, విజయనగరం ఉత్సవాలు ఎలాగైతే నడిపించామో, అదేవిధంగా ఇంకా మరిన్ని ఏర్పాటు చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక వాతావరణం కల్పిస్తూ ఒక మంచి పండగ వాతావరణాన్ని విజయనగరం జిల్లా వాసులకి, విజయనగరం జిల్లా వచ్చినటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా ఒక మంచి
జ్ఞాపకాలతో పంపించాలని మా అందరి ఆలోచన. సో డెఫినెట్గా గత సంవత్సరం ఎంత బాగా జరిగిందో ఈ సంవత్సరం అంతకన్నా బాగా జరుగుతుందని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఖచ్చితంగా విజయనగరం ఉత్సవానికి అందరికీ కూడా మీ ద్వారా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. విజయనగరం ఉత్సవాల్ని విజయవంతం చేయండి, అమ్మవారి దర్శించుకోండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి. విజయనగరం మండల అభివృద్ధికి అవసరమయ్యే అన్ని అంశాలను మండల పరిషత్ అధ్యక్షులు దృష్టిలో పెట్టుకుని అజెండాలోకి తీసుకుని రావాలని విజయనగరం శాసనసభ్యురాలు పోసపాటి అదితి గజపతిరాజు సూచించారు. విజయనగరం మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడుకు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. పార్టీలకు అతీతంగా చేసినప్పుడే మండలం అభివృద్ధి చెందే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఎంపీపీ మామిడి అప్పలనాయుడు మాట్లాడుతూ సభలో ప్రోటోకాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ వచ్చినప్పుడు కనీసం అధికారులు సీట్లో నుంచి నిలబడటం లేదని కూడా చెప్పారు. పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా విజయనగరం మండలం అభివృద్ధి కృషి చేస్తారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గంటా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నేను ఇప్పటి వరకు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగానే ఇప్పటి వరకు మన మండల పరిషత్ సమావేశాలని నాకు తెలిసి అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్న దగ్గర నుండి ఆ ముందున్న ప్రభుత్వానికి సంబంధించి కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి సంబంధించి కానీ నేను ఎప్పుడూ కూడా ఏ అధికారినైనా సరే ఇక్కడ అర్థవంతమైన చర్చ జరిగి అలాగనే సభ్యులకు సంబంధించి వారు ఏ సమస్యలైనా సభ దృష్టికి తీసుకువస్తే వారికి కూడా అవకాశం ఇస్తూ ఆ చర్చ ద్వారా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తేనే తప్ప నేను వ్యక్తిగతంగా కానీ రాజకీయాల పరంగా కానీ ఇంకా బంధుప్రీతితో కానీ నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు చాలా వరకు నేను అటువంటి ఇక్కడ నేను తప్పుదాలు చేయలేదని గౌరవ శాసనసభ్యులకు అలాగే సభ దృష్టికి కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికైనా నేను 4 సంవత్సరాల దగ్గర మన మండల పరిషత్ సమావేశాలు నేను అధ్యక్షులుగా నిర్వహించడం జరుగుతుంది. నాకు కూడా చాలా వరకు అసంతృప్తిగానే ఉంది, బాధగానే ఉంది. నిజంగా నేను ఈ పదవికి చాలా వరకు న్యాయం చేయలేకపోతున్నాను అన్న చాలా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మండల పరిషత్తులో నాకు ఇచ్చిన ఈ సుమారు 22 పంచాయతీలకు సంబంధించిన గ్రామ పంచాయతీ ప్రజల అలాగనే ఆ పంచాయతీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులుగా ఆ ప్రజా సమస్యల్ని ఈ సమావేశంలో ప్రస్తావించి పరిష్కరించాలి. కానీ చాలా వరకు ఈ సమస్యలు ప్రస్తావించి పరిష్కరించడంలో అధికారులు అలాగనే పూర్తిగా సహకరించకపోవటం వలన ఆ రాజ్యాంగం చట్టబద్ధంగా ఇచ్చిన అధికారాలను కూడా మండల పరిషత్ అవి ఉపయోగించి నిర్వర్తించలేకపోవడం చాలా బాధగానే ఉంది. కొన్ని లాస్ట్ టైం కూడా పాస్ అయినాయి, పోయినసారి పాస్ అయినాయి కూడా. అంటే అందరూ ఎక్కువ మంది ఆమోదం తెలిపినా కూడా అది కూడా మీరు మినిట్స్లో రాయకపోవటం అనేది చాలా తప్పు విషయం అనేది నేను మీ అందరికీ తెలియజేస్తూ ఇటువంటి మళ్ళీ జరగకుండా చూసుకోవాలని అధికారులకి ప్రత్యేకంగా ఎంపీడీఓ గారు మీరు ప్రత్యేకంగా దీంట్లో ముఖ్యంగా మీరు ఇంపార్టెన్స్ తీసుకొని ఎప్పుడైనా ఏదైనా డిస్కషన్ అయినా అది కరెక్టో తప్పో ఏదైనా సరే కానీ అందరూ ఆమోదం చేసినప్పుడు దాంట్లో మెజారిటీ సభ్యులు ఆమోదం చేసినప్పుడు అది దాంట్లో రాయకపోవటం అనేది చాలా తప్పు అనేది నేను మీ అందరికీ తెలియపరుస్తూ ఇది మళ్ళీ జరగకుండా చూసుకోవాలని తెలియజేస్తూ అన్నీ నెగ్లెక్ట్ చేయటం జరిగింది కాబట్టి ఇంకా మనం జాగ్రత్తగా ఈక్వల్గా ఎంపీటీసీస్ కోసం చేయాలని కోరుకుంటున్నాం. రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నవతరోత్సవ గోడ పత్రికలు ఆవిష్కరించారు. సెప్టెంబర్లో స్కూల్ విద్యార్థులకి మానసిక ఉల్లాసం, వారిలో నైపుణ్యత వెలికి తీసేందుకు ప్రతి ఏడాది ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని చైర్మన్ కృష్ణతేజ చెప్పారు. ప్రతి ఏటా సెప్టెంబర్ మాసంలో నవతరోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ ఈవెంట్స్లో 15 ఈవెంట్స్లో సుమారు
10,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని డైరెక్టర్ రోహిత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ విజయ్ అగర్వాల్, సెక్రటరీ ఉదయ్, చెన్నా ప్రదీప్, అశోక్, కృష్ణగోపాల్, అగర్వాల్, శంకర్ రెడ్డి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. Here, Queen's NRI Hospitals presenting Navtarotsav 2025 సందర్భంగా మేము ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఉన్న స్కూల్స్, కాలేజెస్ అన్నిటికీ కలిపి మేము ఈ గేమ్స్ కానీ వాళ్ళ ఎడ్యుకేషనల్కి సంబంధించి వాళ్ళకి ఎడ్యుకేషన్కి తోడ్పడే ఈవెంట్స్ కానీ మేము చేస్తామండి. దీనివల్ల మేము మా విజన్ ఏంటంటే చిల్డ్రన్కి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి, అలాగే లీడర్షిప్ స్కిల్స్ రావడానికి మా మెయిన్ మోటివేట్. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేలోత్సవ్ 2025ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తితో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. క్రీడలతోనే ఆరోగ్యం సాధ్యమని స్పష్టం చేశారు. ఈరోజు దంత వైద్యులు అందరూ క్రికెట్ క్రీడలో పాల్గొని వారి ప్రతిభను చాటారు. కార్యక్రమంలో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, కార్యదర్శి అజయ్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు మారినా పేదల కాలనీల్లో మౌలిక వసతులు కల్పించండి మహాప్రభు అని పాలకులు అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా ఎన్ని ప్రదక్షిణలు చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి భుగత అశోక్ ధ్వజమెత్తారు. జామి మండలంలో నెయ్యల వీధిలో ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ దగ్గర ఉన్న జగనన్న కాలనీలో పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నివాసం ఉన్న చోటే పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రుణ సదుపాయం కల్పించిందని, కానీ ఆ డబ్బులు ఏ మేరకు సరిపోవడం వల్ల కొంతమంది అప్పులు చేసుకుని ఇళ్ల నిర్మాణం చేసుకున్నారని అన్నారు. కానీ ఇంతవరకు ఇళ్లకి విద్యుత్ సరఫరా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పోరాటాలు జగనన్న కాలనీకి వెంటనే కరెంట్ ఇవ్వాలి, జగనన్న కాలనీకి వెంటనే కరెంట్ ఇవ్వాలి, జగనన్న కాలనీకి మంచినీరు ఇవ్వాలి. అందరికీ నమస్కారం. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇక్కడ విజయనగరం జిల్లాలో ఈ మన ఎస్కోట నియోజకవర్గం జామి మండలంలో మీ ఏరియాలో నెయ్యల వీధి 1వ వార్డు నెయ్యల వీధిలో మీకు గతంలో పూరిపాకలు వేసుకుని ఉండేవారు, నివాసం ఉండేవారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఒక కాలనీ కట్టించడానికి లోన్ల వరకు మాత్రమే శాంక్షన్ చేశారు. ఆ లోన్లు కూడా చాలా ఆలస్యం అవటం వల్ల నెమ్మదిగా ఆ లోన్లు రావటం, ఆ డబ్బులు మళ్ళీ మీరు కొంత డబ్బులు వేసుకొని ఇల్లు కట్టుకోవడం, ఇల్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది. కానీ అయితే ఇల్లు ఉండడానికి నివాసం అయితే ఇచ్చారు, కానీ మీకు ఇవ్వాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ప్రధానంగా కరెంట్ ఇవ్వలేదు. అలాగే సీసీ రోడ్లు వేయలేదు, డ్రైనేజీ లేదు, మంచినీటి సరఫరా కుళాయిలు లేవు. ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా మిమ్మల్ని ఊరు కవతలు వెలేసిన పద్ధతుల్లో ఇవాళ ఉన్నారు. ఇవాళ గవర్నమెంట్ మారింది. గతంలో లోన్లు శాంక్షన్ చేశారు, కానీ ఈ మౌలిక అవసరాలకు సంబంధించి నిమిత్తం వారికి కూడా నిధులు కేటాయించాలి కదా. ఇవాళ నిధులు కేటాయించకుండా పంచాయతీ వాళ్ళు కరెంట్ వాళ్ళని అడిగితే కరెంట్ ఆఫీసర్ని పంచాయతీ వాళ్ళని పెడుతున్నారు. వినండి. కరెంట్ ఆఫీసర్లను అడిగితే మాకు సంబంధం లేదు, పంచాయతీ వాళ్ళని అడుగుతున్నారు. పంచాయతీ వాళ్ళని అడిగితే మాకు నిధులు కేటాయించలేదు, నిధులు కేటాయించిన తర్వాత చేయిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే 5 సంవత్సరాలు గడిచింది. పక్కనే ఇక్కడ నది పారుతుంది. మీకు వర్షాకాలం వస్తే మోకాళ్ళ లోతు నీళ్ళు వస్తున్నాయి. రాత్రి అయితేసరికి చీకటి అయిపోవడం వల్ల విషపూరితమైనటువంటి పాములు కానీ పురుగులు కానీ ఇళ్లలోకి వస్తున్నాయి. చిన్నపిల్లలతో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు స్థానికంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలకులకు కానీ మీరెవరూ కనిపించడం లేదా అని చెప్పి ఇవాళ మేము సిపిఐగా అడుగుతున్నాం. ఇన్నాళ్ళు అవుతుంది మీరు వాళ్ళ దగ్గరికి వస్తున్నారు, మీకు కాళ్ళు అరిగేటట్టు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, మిమ్మల్ని వాళ్ళ చుట్టూ తిప్పించుకుంటున్నారు. మీ ఓటు బ్యాంక్ వాళ్ళకి కావాలి, మీ ఓట్లు వాళ్ళకి కావాలి, కానీ మీ సమస్యలు మాత్రం వాళ్ళకి అవసరం లేదు. మీరు పట్టించుకోవట్లేదు. మీ గురించి మీరు ఎక్కడున్నారో, మీరేం బాధలు పడుతున్నారో వాళ్ళు మీ గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు.
అందుకనే ఇక్కడ మా విశాలాంధ్ర పత్రిక సన్యాసరావు గారు ఇవాళ మీ గురించి ఇవాళ పత్రికల్లో వచ్చింది. పత్రికలు వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా డాగల అప్పలరాజు గారు మీకు అందరికీ సుపరిచితులే, ఆయన పరిచయం ఉంది. సన్యాసరావు గారు పరిచయం ఉంది. ఇక్కడ మన ఎస్కోట నియోజకవర్గానికి సెక్రటరీగా మన భీముడు కండేపల్లి భీముడు గారు కూడా ఇవాళ తీసుకొని మేము సిపిఐ బృందంగా మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే, ఇంతవరకు మీరు స్థానికంగా ఇక్కడున్న పంచాయతీ ప్రెసిడెంట్ల దగ్గరకో లేకపోతే ఇక్కడ స్థానిక లీడర్ల దగ్గరకో ఇక్కడ సబ్స్టేషన్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ల దగ్గరకో తిరుగుతున్నారు తప్ప జిల్లా కేంద్రానికి వచ్చి మీరు ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వలేదు. మేము సిపిఐగా మీ తరఫు నుంచి మేము పోరాటానికి వచ్చాం. మీకు ఇక్కడ ఇళ్ల స్థలాలు అయితే వచ్చాయి, దీనికి నిర్మాణం చేసుకున్నారు, కానీ మౌలిక సదుపాయాలు లేవు. మౌలిక సదుపాయాలు అందరం ద్రాక్షగా ఉండిపోయింది కాబట్టి దీనిపైన మీ తరఫున మీకు ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసం మీరు వెన్నంటే నిలబడి పరిష్కారం అయ్యేంత వరకు మీకోసం నిలబడటానికి సిపిఐ పార్టీ నాయకత్వం మీ దగ్గరకు వచ్చింది. విజయనగరంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. అయితే కోట జంక్షన్ వద్ద వర్షం కుండపోతుగా కురిసింది. ఈరోజు సాయంత్రం 3:30 గంటలకు ప్రారంభమైన వర్షం 5 గంటల వరకు కురుస్తూనే ఉంది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయం అంతా కాస్త ఎండ ఉండడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. సాయంత్రం అయ్యేసరికి చల్లని వాతావరణంలో వర్షం పడడంతో కాస్త ఉపశమనం కలిగింది. ఈరోజు కురిసిన వర్షం జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల మోస్తరుగా పడడంతో వరి బోబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. స్థానిక కోటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో బొబ్బిలి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని చెప్పారు. పారాది వంతెన నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయకపోవడం వలననే వంతెన కొంగడంతో భారీ వాహనాలు బాడంగి తెర్ల మండలాల మీదుగా వెళ్లడంతో బొబ్బిలి బాడంగి తెర్ల మండలాల్లో రోడ్లు అధ్వాన్నంగా మారాయని అన్నారు. రోడ్ల దుస్థితికి కారణమైన అప్పటి ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు కూటమి ప్రభుత్వంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గ రోడ్లపై అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడంతో నిధులు మంజూరు చేశారని తెలిపారు. మిమ్మల్ని 10 మాటలు ఏల్చు, నేను నిజంగా తప్పు చేస్తే ఒప్పుకుంటాను, నేను ఒప్పుకుంటాను. మీరు మమ్మల్ని విమర్శించడం ఏంటండి? మీ నాయకుడి మీద మీ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఉన్నటువంటి పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. వద్దు నాయనో, ఈ రాష్ట్రం వద్దు, ఈ ప్రభుత్వం వద్దు అని పారిపోయిన పరిస్థితి. ఇవాళ క్యూ కడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని చూసి, పవన్ కళ్యాణ్ గారిని చూసి, మోడీ గారి సహాయ సహకారాలతో క్యూ కడుతున్నారు పరిశ్రమలు పెట్టడానికి. ఎందుకు గాబరా? ఎంత పెద్ద పరిశ్రమ వస్తుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద పరిశ్రమలు వస్తాయో, ఎన్ని పరిశ్రమలు వస్తాయో దానికి అన్ని కార్యరూపం దాలుస్తున్నాను. నియోజకవర్గ ప్రజలకు చెప్తాను తప్ప మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎంత గింజుకున్నా, వైసీపీ నాయకులు ఎన్ని చేసినా రోడ్లన్నింటినీ పూర్తి చేస్తాం. ప్రతి అందులో సాగునీరుకి ఇంచుమించు మీ 5 సంవత్సరాల్లోని 20% ఆయకట్టు ఉన్నటువంటి ఆయకట్టు కలిస్తే 100% ఆయకట్టు కల్పించుతాను. సాగునీరు కాలువలు అన్నీ కూడాను ప్రభుత్వ నిధులు కేటాయించకపోయినా నేను సొంత డబ్బులు పెట్టానా నేను సాగునీరు మీకు తీసుకొస్తాను నా రైతాంగానికి. రోడ్డు మీరు ఎన్ని గింజుకున్నా, తెరలం రోడ్డు పూర్తి చేస్తాం, ఆకులగడ్డ పెనపల్లి రోడ్డు పూర్తి చేస్తాం, కాలేజ్ రోడ్డు పూర్తి చేస్తాం. మన హైవే బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రాజాం రాయగఢ్ రోడ్డు ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేస్తాం. ప్రతిదీ పారాది బ్రిడ్జ్ పూర్తి చేస్తాం. పారాది బ్రిడ్జ్ పూర్తి చేయడం అంటే మీలాగా మీద పౌడర్ మేకప్ అద్ది పెద్ద ర్యాలీ చేశారు. నవ్వుకోండి, నేను పారాది బ్రిడ్జ్ ఇదేంటి మొన్న నిన్నే వచ్చాను నేను పారాది బ్రిడ్జ్ మీద నుంచి. నిన్నటికి అలాగే ఉంది. ఏంటి ఇవాళ వైసీపీ జెండాలు పట్టుకొని ర్యాలీ చేశారు. మీకు అందరికి గుర్తుండే ఉంటుంది పత్రికా సోదరులకి. పారాది బ్రిడ్జ్ గట్ట ఏదైనా స్పెషల్ టెక్నాలజీ తెచ్చి పేర్చారేమనుకున్నాను నేను. తాత్కాలిక మరమ్మతులు చేసి దానికి మళ్ళీ ఒక ర్యాలీ. ఒక్కసారి గుర్తు చేసుకోవాలి బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు, పత్రికా సోదరులు కూడా గుర్తు చేసుకోవాలి.
వీళ్ళు చేసిన తాత్కాలికమైన పనులు, వీళ్ళ అనాలోచితమైన నిర్ణయాల వల్ల బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు అన్ని సర్వదుంపనాశనం అయ్యాయి. అవన్నీ మనం బాగు చేస్తున్నాం. బొబ్బిలి మండలం జగన్నాథపురంలో డిఎల్ఓ ఆఫీస్ అక్టోబర్ 2న ప్రారంభం కానున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణకాంత్ బొబ్బిలి మండలం జగన్నాథపురం గ్రామ పంచాయతీ సచివాలయంలో ఈరోజు డిఎల్ఓ ఆఫీసును ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణకాంత్ మరియు గౌరవ సభ్యులు బేబీ నాయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ నుండి డిఎల్ఓ ఆఫీస్ అధికారికంగా ప్రారంభమవుతుందని, ఇకపై జగన్నాథపురం గ్రామ పంచాయతీ నుండి డివిజన్కు సంబంధించిన అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం సీఈఓతో పాటు జిల్లా స్థాయి అధికారులు మరియు పెద్దలు రౌతు రామమూర్తి, అల్లాడ భాస్కర్రావు, సర్పంచ్ బొద్దల పద్మ, సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు రౌతు తిరుపతిరావు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అదే సమయంలో గ్రామంలో పెండింగ్లో ఉన్న పనులు, సిసి రోడ్లు, కాలువలను శాంక్షన్ ఇవ్వమని అడిగారు. గ్రామంలో ఉన్న అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలకు స్థలం కేటాయించమని సర్పంచ్ బొద్దుల పద్మ శాసనసభ్యులు బేబీ నాయనకు మరియు కమిషనర్ కృష్ణకాంత్ దృష్టికి తీసుకుని వెళ్లారు. లక్కవరపుకోట మండలం కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గంలో 5 మండలాల వార్డెన్స్తో జరిగిన హాస్టల్స్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే కోల లలిత కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్కోట నియోజకవర్గంలో గల బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల తాత్కాలిక మరమ్మతుల కోసం 3 శాఖల నుంచి నిధులు కేటాయించామని తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలను పిల్లలకు అందే విధంగా వార్డెన్స్ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థిని తమ కుటుంబ సభ్యులుగా భావించాలని అన్నారు. ప్రభుత్వం కూడా విద్యార్థులకు మెరుగైన భోజన సదుపాయం అందించాలనే లక్ష్యంతో సన్నబియ్యం అందిస్తున్నందున రోజువారీ మెనూని సరిగ్గా అమలు చేయాలని సూచించారు. గవర్నమెంట్ యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ, బ్యాగ్స్, టైల్, వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలకు కూడా స్కూల్ రిఓపెనింగ్ కూడా ఇచ్చిస్తాము. ఈ చలికాలం వస్తుంది కనుక ఇంకా బెడ్షీట్స్ అవి ఇంకా హాస్టల్స్ పంపిస్తారు గవర్నమెంట్. అలా పంపిస్తారు. అక్కడక్కడ మన పూర్వం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడైతే చిన్న చిన్న రిపోర్ట్స్ ఉన్నాయో అన్నింటికి కూడా నేను బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ కానీ ఆ 3 డిపార్ట్మెంట్ల నుంచి మనం డబ్బులు తెచ్చుకుంటాం. అంటే ఎక్కడ పెద్ద చేయలేకపోతున్నాం కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఉన్న వాటికి రిపేర్స్ కోసం అయితే నేను నిధులు తీసుకొచ్చాను. హాస్టల్స్ వాళ్ళు ఆ బట్టి కూడా ఒక చాటు జరగలేదు కానీ అన్నీ కూడా జరిగిపోయాయి. మన దగ్గర అన్నీ కూడా గ్రామీణ ఉండాల్సింది దేవుళ్ళ ఇంజనీర్లో గవర్నమెంట్ బిల్డింగ్స్ సంబంధించి అలాంటి కాదు. జాగ్రత్తగా మనం చేసుకోగలగాలి. పిల్లలు కూడా స్ట్రెంత్ మనం పెరిగారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కేంద్రంలో మహిళల భద్రత, సంక్షేమం, అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి అత్యధిక ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో కురుపాం టీడీపీ పార్టీ కార్యాలయం నుండి ధూళికేశ్వర ఆలయం వరకు ర్యాలీగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయిగ జగదీశ్వరి ఆధ్వర్యంలో శ్రీశక్తి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళ లాంటివని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బొండపల్లి మండలంలోని బొండపల్లి అంబటివలస గ్రామాలలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలను ఆయన ప్రారంభించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు 68.60 లక్షలతో గ్రామ సచివాలయ భవనాలు నిర్మించారు. బొండపల్లి మండల కేంద్రంలో గ్రామ సచివాలయ భవనంలో 25 లక్షలు ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన అదనపు అంతస్తును, మండలంలోని అంబటివలస గ్రామంలో 43.6 లక్షలతో నిర్మించిన నూతన సచివాలయాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో ఒకవైపు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూనే సంక్షేమానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. సుమారు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన గొప్ప దార్శనికత కలిగిన నేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అన్ని విధాలా ముందుకు వెళ్తుందని చెప్పారు. అలాగే గ్రామ సర్పంచ్ అయినటువంటి తెలియని ఆనందం ఉంటుంది, ఒక ఆప్యాయత ఉంటుంది. అందరూ కూడా పెద్ద వచ్చి బాబు నీ హయాంలో మళ్ళీ మా ఊరు పండుగ చేయాలని అంటున్నారు. అంటే సొంత మనిషి కాబట్టి ఆయన వచ్చి ఆ రకంగా ఆ ఊరు గ్రామ తాలూకా సమస్యను చెప్పడం అంటే చాలా మంచి పరిణామం. విజయనగరంలోని సిద్ధి వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కొన్ని భారీ సెట్లు ఏర్పాటు చేసి ఎంతో ఆకర్షణగా వాటి నమూనాలను తయారు చేశారు. ఇందులో భాగంగా కొత్త అగ్రహారంలోని వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా అక్కడ యువత చేస్తున్నారు. అనంత పద్మనాభ స్వామి నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సందర్భంగా స్థానిక యువత మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు ప్రతి ఏటా నిర్వహించుకోవడం జరుగుతుందని, వినూత్నంగా చేస్తున్నామని చెప్పారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇక వార్డ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను మధురానుభూతిని కలిగించేలా నిర్వహించాలి, అధికారులను ఆదేశించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. సర్వసభ్య సమావేశం అజెండాలో అన్ని అంశాలను పొందుపరచాలి, విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడుకు సూచించిన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. ఎస్కోట నియోజకవర్గ హాస్టల్ అడ్వైజర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోల లలిత కుమారి, విద్యార్థులకు ప్రతి సంక్షేమ పథకం అమలు కావాలని వెల్లడి. ఈనాటి వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.